నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. అది 1979వ సంవత్సరం. ఆ ప్రాంతం ఇటాలియన్ ఆల్ప్స్ పర్వతాలు. ఆ పర్వతాల్లో 28 మంది సభ్యులతో కూడిన ఒక బృందం అతి రహస్యంగా రాత్రిపూట అందులో ఒక కొండను తవ్వడం ప్రారంభించింది. ఆ బృందం అలా తవ్వడానికి గల వారి ప్రధాన కారణం ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ దేవాలయాన్ని అక్కడ అనుకోవడమే కాదు, వారు అనుకున్న ఆ పనిని పూర్తి చేశారు కూడా. ఆ నిర్మాణం పూర్తయిన కొన్నేళ్లకే ఆ బృందం చేసిన ఈ పని ప్రపంచంలోనే అద్భుతమైనదిగా నిలిచింది. ఇంతకీ ఆ బృందం అక్కడ ఆ భూగర్భంలో నిర్మించింది ఏంటంటే 5 అంతస్తుల ఒక అద్భుతమైన ఆలయం. అది ఇలాంటి ఆలయం కాదు. అది చూసిన వారు ఎవరైనా సరే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనక మానరు. అంత అందంగా అద్భుతంగా ఆ బృందం నిర్మించిన ఆలయం ఏంటి, ఎందుకు దాన్ని భూగర్భంలో నిర్మించారు లాంటి విషయాల గురించి ఈ కథనంలో చూద్దాం. భూగర్భంలో ఆలయం. అది ఇలాంటి ఆలయం కాదు. 5 అంచెలుగా 100 మీటర్లు సొరంగంతో అనుసంధానిస్తూ కట్టారు ఆ ఆలయాన్ని. సౌందర్యాత్మక అలంకరణలతో అందానికే అసూయ పుట్టే అంత అందంగా అక్కడ 9 ఆలయాలను రకరకాల కళారూపాలతో మానవాళి చరిత్రను వివరించే 3D ప్రతిమలతో ఆ ఆలయాలను నిర్మించారు. అవన్నీ కూడా భూగర్భంలోనే ఏర్పాటు చేశారు. వీటిని టెంపుల్స్ ఆఫ్ హ్యుమానిటీ అని పిలుస్తున్నారు. ఈ ఆలయం కొలువై ఉన్న చోటు డామన్ హుర్. ఈ రోజు ఇది ఒక వాస్తవికతకు కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 జాతులకు చెందిన 1500 మందితో కూడిన అంతర్జాతీయ సమాఖ్యకు చారిత్రక రాజధాని ఇది. అదే డామన్ హుర్. ఆధునికంగా సౌందర్యాత్మకంగానే కాదు, పర్యావరణానికి అనుకూలంగా నిర్మించిన ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి ప్రాచీన ఈజిప్టు భూగర్భ దేవాలయం డామన్ హుర్ అనే పేరు పెట్టారు. డామన్ హుర్ అనే పదానికి కాంతి నగరం అనే అర్థం కూడా వస్తుంది. గ్రీకు పురాణాల్లోని హోరస్ అనే దేవుడికి ఈ కేంద్రాన్ని అంకితం చేశారు. అయితే తొలి 15 ఏళ్లు ఈ నిర్మాణం రహస్యంగా సాగింది. ఎందుకంటే అప్పటికే ఇటలీలో ప్రైవేట్ భూగర్భ నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చేలా ఎలాంటి చట్టాలు లేవు. ఇక ఇటలీ వంటి క్యాథలిక్ దేశంలో మరో విశ్వాసంతో ముడిపడి ఉన్న ఆలయ నిర్మాణాలను అడ్డుకుంటారేమోనని కూడా వాళ్ళు భయపడ్డారు. అందుకే వారు ఏ ప్లానింగ్ అనుమతులు కూడా తీసుకోలేదు. దీంతో రహస్యంగా వీరు తమ ప్రాజెక్టును కొనసాగించారు. ఇది పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. ఈ విశ్వంలో ఇతరులను కూడా గౌరవించే, శ్రద్ధ చూపించే, ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించే విజన్ ఉన్న చాలా మంది వ్యక్తులు మెల్లమెల్లగా ఈ ప్రాజెక్టులో చేరడం ప్రారంభించారు. అలా మెల్లమెల్లగా ఈ కమ్యూనిటీ ప్రజలు మరిన్ని ఆస్తులను కూడా సంపాదించారు. స్థానిక కమ్యూనిటీ అవసరాలు తీర్చడానికి జీవనోపాధి కోసం చిన్న సహకార వ్యాపారాలు, బుక్ స్టోర్లు, ద్రాక్ష తోటలు, ఇతర దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యాపారాల యజమానులు, అలాగే తాపీ మేస్త్రీలు, కళాకారులు, రైతులు, చేతి వృత్తుల వారు పగటిపూట వారి పని చేసుకొని రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా ఆలయ నిర్మాణం కోసం తవ్వేవారు. అనుమతి లేకుండా గుట్టుగా కొంతమంది బృందం కలిసి అతి రహస్యంగా తవ్వుతున్న ఈ గుట్టు బయటకు పొక్కింది. పర్మిషన్ లేకుండా వాళ్ళు చేస్తున్న ఈ పనిని దాచడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ విషయం బయటకు తెలిసిపోయింది. అలా జూలై 1992లో ఆలయం దాదాపు పూర్తి కావస్తున్న తరుణంలో ఊహాతీతంగా డామన్ హుర్ పై దాడి జరిగింది. ఈ భూగర్భ దేవాలయం గురించి చెప్పే ముందుగా ఫాల్కో గురించి చెప్పుకోవాలి. ఇటలీలోని తురిన్కు ఉత్తరాన 50 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ భూగర్భ ఆలయం. ఈ దేవాలయాన్ని ఒబెట్టో ఐరోది స్థాపించారు. ఆయన తన పేరును తర్వాత ఫాల్కో తారాసోకోస్ గా మార్చుకున్నారు. ఫాల్కోను అతని శిష్యులు చాలా మంది ఒక అద్భుత వ్యక్తిగా కొలుస్తారని యూనివర్సిటీ ఆఫ్ టురిన్ సోషియాలజీ ప్రొఫెసర్ స్టెఫానియా పాలిసానో కూడా చెప్పారు. కాగా భూమిపై ఉన్న జీవులను కాపాడాలనే మ్యాజికల్ మిషన్తో భవిష్యత్తు నుంచి కాలంలో వెనక్కి నడిచి వచ్చిన వ్యక్తి ఫాల్కో అని వారి నమ్మకం కూడా. డామన్ హూరియన్లు అప్పటి కాలంలో ఎక్కువగా టైం ట్రావెల్ ప్రయోగాల గురించే మాట్లాడేవాళ్ళు.
అత్యధిక జ్ఞానోదయం పొంది టెంపోనాట్స్ గా అంటే టైం ట్రావెలర్ గా మారేందుకు ట్రావెల్ క్యాబిన్లు సహాయపడతాయని వారు భావించేవారు. సంక్షోభాల నుంచి మానవాళిని రక్షించేందుకు తాను వచ్చానని ఫాల్కో చెప్పుకునేవారు. ఆయన గతంలోకి వెళ్లి తన నేతృత్వంలో అట్లాంటీల ప్రాచీన నాగరికతగా మారే కాలనీని స్థాపించి ప్రోత్సహించినట్లు ఆయన శిష్యులు భావించేవారు. కాగా డామన్హూర్ అనేది ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. ఏళ్ల తరబడి ఈ కమ్యూనిటీపై అధ్యయనాలు జరిగాయి. ఈ క్లిష్టతరమైన మిషన్లో చేరాలని చాలా మంది నిర్ణయించుకున్నారని ఆ అధ్యయనంలో కూడా తేలింది. ఈ రకమైన నిర్ణయాలను ఫాల్కో ప్రోత్సహించేవారు కూడా. ఎందుకంటే తన మ్యాజికల్ మిషన్ను సాధించేందుకు ఎక్కడైతే మ్యాజికల్ టెక్నాలజీలు ఉంటాయో అక్కడ ఆలయాలను నిర్మించాలని ఆయన చెప్పేవారని సోషియాలజిస్టులు కూడా తెలిపేవారు. ఫాల్కో నేతృత్వంలోని డామన్హూర్లోని మొదటి నివాసితులు ఆ పర్వతాల్లో తవ్వకాలు ప్రారంభించారు. ఆలయ నిర్మాణం చేపట్టడంలో తామందరం పాల్గొన్నామని, అదే తమ జీవితంగా ఉండేదని వారు చెప్పినవి పలు కథనాల్లో కూడా వచ్చాయి. అనుమతి లేకుండా వారు చేస్తున్న ఈ పనిని దాచడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ రహస్యం బయటికి తెలిసిపోయింది. 1992వ సంవత్సరం జూలైలో ఆలయం దాదాపు పూర్తి కానున్న తరుణంలో డామన్హూర్పై దాడి జరిగింది. అక్కడి స్టేట్ ప్రాసిక్యూటర్ అల్టిమేటం జారీ చేశారు. మాకు దేవాలయాలు చూపించండి లేదా మొత్తం కొండను కూల్చేస్తాం అని ఆయన అన్నారు. ఇక వేరే మార్గం లేకపోవడంతో ఫాల్కో అతని సహచరులు ఆ రహస్య నిర్మాణం తలుపులు తెరిచారు. ప్రాసిక్యూటర్, ఇద్దరు పోలీస్ అధికారులు ఆ నిర్మాణంలోని గదులు చూశారు. ఒక అనామక చెక్క వెనకాల అంతటి మహోత్తర అద్భుతమైన నిర్మాణం ఉందని వారు ఊహించడం కూడా సాధ్యం కాని విషయం అది. బంగారు ఆకుతో నిండిన పొడవైన స్తంభాలు, గోడలు, అపురూపమైన చిత్రాలతో అలంకరించిన పైకప్పులు, కుడ్య చిత్రాలు, స్ఫటికాలతో తీర్చిదిద్దిన ఆ గదులను చూసి వారు మైమరిచిపోయారు. ఆ భూగర్భ ఆలయం నిర్మాణం ఒక అద్భుతం, నమ్మశక్యం కానీ మహా అద్భుతమని వారు ప్రతి గదిని చూసినప్పుడు దానిలో దాగి ఉన్న ఒక స్వాభావికమైన జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారని, ఆపై వారు కన్నీటి పర్యంతమయ్యారని డామన్హూర్లోని ఒక నివాసి ఎస్పెరైడ్ అనానస్ తన పుస్తకం డామన్హూర్ టెంపుల్స్ ఆఫ్ హ్యుమానిటీలో కూడా రాశారు. 9 కెమెరాలు అక్కడి నిర్మాణాన్ని క్యాప్చర్ చేశాయి. ఆ తర్వాత ఆర్ట్ వర్క్ మాత్రం కొనసాగించమని, కొత్తగా ఇంకేం నిర్మాణాలు చేపట్టవద్దని వారు చెప్పారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు డామన్హూరియన్ ప్రజలు ఈ భూగర్భ దేవాలయ ప్రాంతాన్ని తెరవడానికి అధికారిక ఆమోదం వచ్చేంత వరకు రాజకీయ పరంగా, న్యాయపరంగా పోరాటం చేశారు. వారి పోరాటం 1996లో ముగిసింది. అంతేకాదు ఆ దేవాలయాలను సంరక్షించడంలో సహాయపడటానికి 1,00,000 సంతకాలను కూడా వాళ్ళు సేకరించారు. ఆ భూగర్భ ఆలయంలో దాగిన ఆర్కిటెక్చరల్ బ్యూటీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది, ఆకట్టుకుంటుంది. ఇది వరకు ఎప్పుడు ఇంతటి అద్భుత కట్టడాన్ని ఏ టూరిస్టు చూడలేదేమో అనే అనుభూతిని ప్రతి ఒక్కరూ పొందుతారు. కళాత్మకంగా 25 అడుగుల సీలింగ్తో, 9 గదుల నిర్మాణంతో, రహస్య గదులు దారులతో ఎన్నో సెంచరీస్ క్రితం గుహల్లో నిర్మించారా అన్నట్టు ఉంటుంది ఆ నిర్మాణం ప్లానింగ్. ఎటువంటి ఇంజనీరింగ్ ప్లానింగ్ లేకుండా, ఆర్కిటెక్ట్ ప్లానింగ్ లేకుండా చేతితో కొనసాగించిన ఆ అద్భుత నిర్మాణంలో ఆ హ్యాండీక్రాఫ్టెడ్ స్ట్రక్చర్ మరో లోకానికి తీసుకెళ్తుందా అన్నట్టుంటుంది అక్కడ మిస్టీరియస్ హాల్. డామన్హూర్ టెంపుల్ను సిటీ ఆఫ్ లైట్గా భావిస్తారు. ఈ ఆలయ నిర్మాణం శాంతి, మానవ సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణ, నైతికత, ఆధ్యాత్మిక అంశాలను ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయాన్ని హ్యుమానిటీకి గిఫ్ట్గా ఇవ్వాలని నిర్మాణం అప్పుడే భావించారు. ఫాల్కో విజన్ ప్రకారం అందులోని రూమ్స్ రకరకాల థీమ్స్ కలిగి ఉన్నాయి. మీరు ఆ గదులు సందర్శించినప్పుడు తప్పక ఒక అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారని ఆ ఆలయం సందర్శించిన వారు తెలియజేస్తున్నారు. అందులోని బ్లూ టెంపుల్ ఒక పురాతన హాల్ వంటి నిర్మాణం. దానిలో మెడిటేషన్ చేస్తారు. అలాగే ఆ స్థలం ప్లేస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ రిఫ్లెక్షన్ గా భావిస్తారు. ఆ తర్వాత ద హాల్ ఆఫ్ వాటర్, అది వాటర్ ఇంకా ఫెమినైన్ ప్రిన్సిపల్ కు అంకితం చేయబడింది. అది బ్లూ డామినెంట్ కలర్ తో మెరైన్ లో ఉన్న అనుభూతిని చూసేవారికి ఇస్తుంది. ఆ తర్వాత ద హాల్ ఆఫ్ మెటల్స్,
డామన్ హురియన్స్ సిద్ధాంతాల ప్రకారం ప్రతి వయసులోని మనిషి మెటల్ వంటివాడు. ఇక ఈ హాల్లోని నిర్మాణం హ్యుమానిటీ గురించి తెలియచెప్పే కథలా ఉంటుంది. ఆ తర్వాత ద హాల్ ఆఫ్ మిర్రర్స్, ఇది మ్యూజిక్ మరియు ఆకాశానికి డెడికేట్ చేయబడింది. ఆ తర్వాత ది హాల్ ఆఫ్ స్పియర్స్, ఈ హాల్ నిర్మాణం 24 క్యారెట్ల బంగారు ఆకు లాంటి సీలింగ్ కలిగి ఉండి కనిపిస్తుంది. దీన్ని హార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ అంటారు. ఇక చివరగా లేబిరింత్ గది, ఇది మానవత్వానికి దైవత్వానికి మధ్య ఉండే అనుబంధానికి అంకితం చేయబడింది. ఇందులో వాడిన 16 కిటికీలు దేవుళ్ళ వర్ణనను తెలియజేస్తాయి. అందం, ఆహ్లాదం, ఉత్సాహం, రహస్యం, ప్రకృతి, పర్యావరణం, దైవత్వం, మానవత్వం, అద్భుతమైన కళాఖండాల నిర్మాణం, పాత కొత్త మేళవింపుల ఓ సరికొత్త అనిర్వచనీయ అనుభూతినిచ్చే ప్రదేశం ఈ భూగర్భ ఆలయం, టెంపుల్స్ ఆఫ్ హ్యూమన్ కైండ్. వీలైతే ఇటలీకి వెళితే ఖచ్చితంగా దీన్ని సందర్శించడం మర్చిపోవద్దు. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.